గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టీఎన్ఎస్ఎఫ్ గూండాలు బరితెగించారు. 2 రోజుల క్రితం యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించారు. వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలంటూ వీసీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళిని అడ్డుకున్నారు. మురళిని యూనివర్సిటీలోకి వెళ్లనివ్వకుండా గేట్లు మూసేసి రౌడీయిజానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ అరాచకాలకు విద్యా సంస్థలు కూడా వేదికలవుతున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టీడీపీ బ్యాచ్ దుర్మార్గపు రాజకీయాలకు తెరతీసింది. 3 రోజుల క్రితం తెలుగుదేశం అనుబంధ విభాగం టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించాలని ఇన్ఛార్జ్ వీసీకి వినతిపత్రం అందించారు. 24 గంటలు గడవక ముందే టీడీపీ నేత ఒత్తిడితో ఆగ మేఘాల మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించారు. ఇన్ఛార్జ్ వీసీకి డాక్టర్ వైఎస్ఆర్ పేరు తొలగించే హక్కు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీకి తొలగించిన డాక్టర్ వైఎస్ఆర్ పేరును మళ్లీ పునరుద్ధరించాలని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ గంగాధర్రావుకు వినతి పత్రం ఇవ్వడానికి నాగార్జున యూనివర్సిటీకి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అంబటి మురళీకృష్ణను లోనికి వెళ్లనీయకుండా యూనివర్సిటీ గేట్లు వేశారు. యూనివర్సిటీలోకి అంబటి మురళి రాకూడదంటూ రౌడీయిజం చేశారు. ఆయన కారుపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపైన కూడా దౌర్జన్యానికి దిగి యూనివర్సిటీ గేట్లు తీయకుండా అరగంట పాటు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని పక్కకు నెట్టేసి యూనివర్సిటీ గేట్లు తెరిచి అంబటి మురళిని వీసీ కార్యాలయంలోనికి తీసుకువెళ్లారు. వీసీ కార్యాలయం తలుపులు కూడా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మూసివేసి అర్ధగంట పాటు దౌర్జన్యానికి దిగారు. టీఎన్ఎస్ఎఫ్ నేతల రౌడీయిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అడ్డుకుంది. దీంతో వీసీ ఆఫీస్ దగ్గర ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను పంపించి వేశారు. చివరకు పోలీసుల సహాయంతో వీసీ కార్యాలయానికి తాళాలు తీయడంతో అంబటి మురళీకృష్ణ ఇన్ఛార్జ్ వీసీ గంగాధర్ను కలిసి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. 2009లో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని చేసిన తీర్మానం కాపీని కూడా ఇన్ఛార్జ్ వీసీకి అందించారు. ఇన్ఛార్జ్ వీసీగా మీకు రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించే అధికారమే లేదన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించారని మండిపడ్డారు. వెంటనే రాజశేఖర్ రెడ్డి పేరును ఇంజనీరింగ్ కాలేజీకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీసీకి వినతి పత్రం అందించిన తర్వాత అంబటి మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో కలిసి యూనివర్సిటీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుని వీసీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే తెలుగుదేశం నాయకులు తనపై దాడికి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.